అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆ సచివాలయ పరిధిలో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మరియు ఈ సర్వే చేయ విధానం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఐటీ మరియు ఇతర ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి వద్దనే పనిచేసుకునే అవకాశం ఉన్నవారికి అటువంటి వారిని ప్రోత్సహించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తుంది. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను ప్రోత్సహించడం ద్వారా మన రాష్ట్రానికి చెందిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్న యువత వారి యొక్క సొంత గ్రామంలోనే ఉంటూ పనిచేసుకోవచ్చు. తద్వారా వారికి పెద్ద పెద్ద పట్టణాలు మరియు మహానగరాల్లో ఇంటి అద్దె మరియు ఇతర ఖర్చులు తగ్గుతాయి. మరియు ఎక్కడి వారు అక్కడే ఉండటం వలన ట్రాఫిక్ మరియు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఒకవేళ వారి సొంత ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవసరమైన వస్తువులు లేనట్లయితే అటువంటి వారి కోసం ప్రభుత్వం ఐటీ హబ్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి చేస్తారు. ఇప్పుడు ఈ సర్వే చేయ విధానం గురించి చూద్దాం. ముందుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క మొబైల్లో GSWS ఎంప్లాయీస్ యాప్లో వారి యొక్క యూజర్ ఐడి అంటే సచివాలయం కోడ్ మరియు వారి డిజిగ్నేషన్ కోడ్ ఎంటర్ చేసి బయోమెట్రిక్, ఐరిష్ లేదా ఫేస్ అథెంటికేషన్తో లాగిన్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఐకాన్పై క్లిక్ చేస్తే సెలెక్ట్ క్లస్టర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకొక ఆప్షన్ సెర్చ్ బై యుఐడి అనే 2 ఆప్షన్లు ఉంటాయి. ఎవరైనా వేరే సచివాలయం వారు ఉంటే వారికి ఈ సర్వే చేయవలసి వస్తే సెర్చ్ ఫర్ యుఐడి, సెర్చ్ బై యుఐడి ద్వారా ఈ సర్వే పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత వారికి కేటాయించిన క్లస్టర్లో వారి క్లస్టర్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఉద్యోగికి కేటాయించిన క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్లో 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వారి వివరాలు ఉంటాయి. అయితే ఈ వివరాల్లో ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమంది అయితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటారో వారందరికీ ఈ సర్వే చేయవలసి ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక కుటుంబానికి చెందిన వారు ఎవరు అనే అవగాహన ఏర్పరచుకుంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారు ఒకరు అందుబాటులో ఉన్న ఆ కుటుంబం మొత్తం సర్వే పూర్తి చేయవచ్చు. ఇలా చేస్తే ఆ ఇంటికి రిపీటెడ్గా వెళ్ళవలసిన అవసరం ఉండదు మరియు ఈ సర్వే త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగి వారికి కేటాయించిన క్లస్టర్లోని వ్యక్తులకు సంబంధించి 4 వర్గాలుగా విభజించుకోవాలి. మొదట ప్రస్తుతం పనిచేస్తున్న వారు మరియు ఎటువంటి పని చేయని వారు, అది ఏ రంగమైనా పనిచేసేవారు మరియు పనిచేయని వారిపై అవగాహన ఉండాలి. అదేవిధంగా మరో కేటగిరీ ఐటీ మరియు ఐటీ సంబంధిత రంగాల్లో పనిచేయుటకు ఆసక్తి లేనివారు మరియు ఐటీ సంబంధిత రంగాలపై ఆసక్తి ఉన్నవారు మరియు ప్రభుత్వం అందించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనటకు ఆసక్తి ఉన్నవారు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ లేనివారు. అదేవిధంగా ఐటీ సంబంధిత రంగాలపై ఆసక్తి ఉన్నవారు మరియు వారి ట్రైనింగ్కు వెళ్ళుటకు అవకాశం ఉన్నవారు మరియు వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నవారు ఇలా విభజించుకోవాలి. ఇప్పుడు మొదటి కేటగిరీలో ఉద్యోగి సర్వే చేయాల్సిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోగానే అతని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇందులో వారు ఎంతవరకు చదువుకున్నారు అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్ యు వర్కింగ్ అని అడుగుతుంది. వారు ఏదైనా పని చేస్తున్నారా అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఎస్ అని, ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటుంటే నో అని సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఐటీ మరియు ఐటీ సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉంటే ఎస్ అని, ఒకవేళ ఆసక్తి లేకపోతే నో సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఆసక్తి ఉంటే ఎస్ అని, ఆసక్తి లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే
ఇలా నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఎవరిదైనా అథెంటికేషన్ తీసుకుంటే సర్వే పూర్తి అవుతుంది. ఇక రెండో కేటగిరీ ఐటీ సంబంధిత రంగాలపై ఆసక్తి ఉన్నవారు, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ లేనివారు. వీరి విషయంలో ఆసక్తి ఉన్నవారికి వర్క్ ఫ్రమ్ ఐటీ సంబంధిత రంగాలపై ఆసక్తి ఉన్నవారికి ఎస్ సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పై కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకొని డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ టు ఫెసిలిటేట్ అనే ప్రశ్నకు వారికి ఒకవేళ ఈ ఫెసిలిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నట్టుకు వారింట్లో ఈ ఫెసిలిటీ లేకపోతే నో సెలెక్ట్ చేసుకొని ఆ కుటుంబంలో ఎవరిదైనా అథెంటికేషన్ ద్వారా ఈ సర్వే పూర్తి చేయవచ్చు. ఇక మూడో కేటగిరీ ఐటీ మరియు ఐటీ సంబంధిత రంగాలపై ఆసక్తి ఉండి ప్రభుత్వం నిర్వహించే ట్రైనింగుల్లో పాల్గొనటకు ఆసక్తి ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వారి ఇంటి వద్ద ఉన్నవారు. వీరికి వరుసగా మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉందా, ఉంటే ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది, ఇంకా మీ ఇంటిలో మీతో పాటు మీ తోటి ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నటకు అవకాశం ఉన్నదా, ఉంటే ఆ రూమ్ యొక్క కొలతలు మరియు ఆ రూమ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పనిచేయుటకు ఎంతమందికి అవకాశం ఉంది అనే ప్రశ్నలకు వారి యొక్క సమాధానం ప్రకారం ఎంటర్ చేసి ఆ కుటుంబంలో ఎవరిదైనా ఒకరి అథెంటికేషన్తో ఈ సర్వే పూర్తి చేయవచ్చు. ఈ సర్వే ప్రజలకు కూడా ప్రభుత్వం యొక్క సహాయాన్ని ఉపయోగించుకోదలిచిన వారు ఈ సర్వే ఉపయోగించుకోవచ్చు. ఇదండి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేస్తే ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి చేరడం వలన కొంతమందికి ఈ సర్వేపై ఉన్న కొన్ని సందేహాలు పోయి ఉద్యోగులకు ఓటీపీ చెప్పడానికి మరియు అథెంటికేషన్ పద్ధతుల ద్వారా సర్వే పూర్తి అవుటకు సహకరిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.